రైట్, డిస్కనెక్ట్ అయినటువంటి కార్లు. మనం ఒకసారి మళ్ళీ వాలంటీర్తోనే మాట్లాడతాం. దీప్తి గారు ఒకటి అవునన్నా కాదన్నా చాలామంది, అంటే మీరు కాకపోవచ్చు, మీరు పార్టీలకు సంబంధం ఉండకపోవచ్చు, కానీ చాలామంది పార్టీలకు అఫిలియేషన్ ఉండడం వల్ల ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం మారింది. ఈ నేపథ్యంలో న్యాచురల్గానే అధికారంలో ఉన్న పార్టీకి కొన్ని అనుమానాలు ఉంటాయి కదా, వీరంతా అప్పుడు వైసీపీకి అనుకూలంగా పనిచేశారు, వారిని మేము ఎందుకు తీసుకోవాలి అన్న ఒక అనుమానం ఉంటుంది. అటువంటి వారికి వాలంటీర్ల పక్షాన ఏమన్నా ఒక భరోసా కల్పించి మేము హామీ ఏమన్నా అటువంటిది ఏమన్నా ఇచ్చే ఆలోచనలో ఏమన్నా వాలంటీర్ల సంఘాలు కానీ అటువంటి ఆలోచన ఏమైనా చేస్తున్నాయా? ఇవో వస్తేనే మేము అప్లై చేసుకున్నాం సార్. అసలు వాలంటీర్గా మాకు ఇంటర్వ్యూలు అయ్యాయి, మేము వాలంటీర్గా వచ్చాం. ప్రతి ఒక్క వాలంటీర్ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూలో వచ్చిన వాళ్ళమే. ఈ 5 సంవత్సరాలుగా అటు టీడీపీకి అవనివ్వండి, అటు జనసేన, అటు వైసీపీయా, లేకపోతే వేరే ఏ పార్టీ అన్నది కూడా మేము చూడలేదు. అన్ని పార్టీలకి మేము వర్క్ చేసాం. వాళ్ళు టీడీపీ కదా, మేము వైసీపీ నుంచి వచ్చాము, మేము వైసీపీకే చేస్తామని ఏ రోజు మేము అనుకోలేదు. ప్రతి ఒక్క పార్టీ మెంబర్స్ కి మేము వెళ్ళి అందించాం సేవలు అన్నవి. ఏది కావాలన్నా ఒక్క క్షణాల్లో తెల్లారు 5 గంటల పెన్షన్ల దగ్గర నుంచి, రైస్ కార్డుల దగ్గర నుంచి ఏ పథకం వచ్చినా మేము ఎవ్వరు ఏ పార్టీ కాయని మేము చూడలేదు. వాళ్ళ మట్టుకు వాళ్ళే ఎక్కడ మేము ప్రచారం చేస్తామేటో వైసీపీ కార్యకర్తనేమో అనుకుని మమ్మల్ని 2 నెలలు కూడా ఎలక్షన్ టైంలో తీసుకోలేదు వాలంటీర్స్. ఇంకా ప్రభుత్వం కూడా ఏమంది, ఎవరు మన ఎలక్షన్ కమిషనర్ గారు ఏమన్నారు, ఎవరు కూడా రిజైన్ చేయడానికి వీల్లేదు, రిజైన్ చేసిన కూడా ఆమోదించొద్దు అని ఎలక్షన్ కమిషనరే ఆదేశించింది. అయినా సరే ఆ 2 నెలల్లో ఎవరు రిజైన్లు ఇచ్చినా రిజైన్లన్నీ యాక్సెప్ట్ అయ్యాయి. అంటే ఎంపీడీ వాళ్ళు, సచివాలయం స్టాఫ్ వీళ్ళందరూ కూడా చేయించారు. చాలా ప్రూఫ్లు కూడా మా దగ్గర ఉన్నాయండి. ఓన్లీ పార్టీ వాళ్ళు చేయించారు అన్న మాట అయితే అబద్ధం. ఎందుకంటే కొన్ని దగ్గర సచివాలయం వీళ్ళు చేశారు, అడ్మిన్స్ చేయించారు, ఎంపీడీ వాళ్ళు చేయించారు, అన్ని చేయించారు. ఇవన్నీ పక్కన పెట్టండి. కొన్ని యాక్షన్స్ అయిపోయాయి. కొత్త ప్రభుత్వం హామీ ఇచ్చింది, మేనిఫెస్టోలో ఇచ్చిన తర్వాత మొదటి నెల 5,200 బిల్లు మాకు పెడితే 200 పేపర్ బిల్ కట్ చేయించి మళ్ళీ రిటర్న్ బిల్ పెట్టారు 5,000. ఓకే. తర్వాత ఆగస్టు 9వ తేదీన ఇదే బాల వీరాంజనేయులు గారండి, వాళ్ళకి అప్పటికే తెలుసు కదా రెన్యువల్ లేదని అతనికి తెలుసు. అతనే ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళకి రెన్యువల్ లేదు, గత ప్రభుత్వం మోసం చేసింది కనుక మేము ఇన్ని నెలలు జీతాలు ఆపాం, 3 నెలలుగా మేము వీళ్ళకి కొత్త ఇది ఇస్తాం, కొత్త రెన్యువల్ మేము చేస్తాం, వీళ్ళకి జీతాలు వేస్తామని అతను హామీ ఇచ్చారండి. కాకపోతే చూసుకోండి, ప్రతి ఆగస్టు 9వ తేదీ లైవ్ ప్రెస్ మీట్ లో అతను చెప్పిన మాటలు అవి. ఇప్పుడు ఆ హామీ ఏమైపోయిందండి అంటే ఈ 3 నెలలు జీతాలు వేయలేదు కనుక వాలంటీర్లు సైలెంట్ గా ఉన్నారు. ఇలా చెప్తే ఇంకో 3 నెలలు సైలెంట్ గా ఉంటారన్న ఉద్దేశంతో ఆ రోజు ఆ ప్రెస్ మీట్ లో చెప్పారా? మళ్ళీ 3 నెలల తర్వాత ఇదే రెన్యువల్ లేదు కనుక మేము వాలంటీర్ తీసుకోవట్లేదు, పుట్టని పిల్లలకి ఏం పేరు పెడతాం అంటున్నారు. మరి అదే ఆగస్టు లో కూడా ఆ విషయం వాళ్ళకి తెలుసు కదండి. మరి అప్పుడే చెప్పొచ్చు కదా, మీకు రెన్యువల్ లేదు మేము అందుకే మీకు ఇవ్వట్లేదు అంటే అప్పుడు వాలంటీర్స్ ఏదైనా నిర్ణయం తీసుకుందాం కదా. ఇప్పటికే 5 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ లేని జాబ్ చేసామండి. అందరికి 35 years అబౌవ్ వచ్చేసింది. ఇప్పుడు కొత్తగా మీరు వాలంటీర్స్ తీసుకుంటా కొత్త ఈ ఏజ్ తో మీరు ఎవరికి ఇవ్వరు జాబ్స్. ఇప్పుడు ఉన్న 2,60,000 మంది పరిస్థితి ఏంటండి? 5 సంవత్సరాలు ఇక్కడ చేసాం, ఇప్పుడు ఎక్కడ జాబ్స్ రావట్లేదు. మా పరిస్థితి ఏంటి? మగవాళ్ళంటే ఎక్కడో వెళ్ళిపోతారు. ఇప్పుడు లేడీస్ అంటే ఇంట్లో కూర్చొని ఏదో ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్ అయితే చేసాం కదా. ఏ వర్క్ మేము ఎప్పుడు ఏది చెప్పినా ఆపలేదు. ఈ ప్రభుత్వానికి అదే చెప్తున్నాం, మీరు ఏ వర్క్ ఇచ్చినా మేము చెయ్యము అనట్లేదు, ఖచ్చితంగా మేము చేస్తాం. కానీ మేము ప్రభుత్వానికి చేసాం అప్పుడైనా సరే, పార్టీలకు కాదు. ఎక్కడైనా ఇప్పుడు మీకు గవర్నమెంట్ టీడీపీ ఉందనుకోండి, ఇప్పుడు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అప్పుడు ఎవరికి పిలిస్తే అక్కడ ఉద్యోగం చేసిన ప్రతి వ్యక్తి కూడా వెళ్ళి తీరాలండి. మరి ఎవరు ఆశా వర్కర్లు అవనివ్వండి, లేదా అంగన్వాడీ టీచర్లు అవనివ్వండి, లేదా ఆర్పీలు అవనివ్వండి, ఆర్పీలకు కూడా మరి అప్పుడే కదండి చంద్రబాబు జగన్ గారు 10,000 జీతం పెంచారు. మరి ఇప్పుడు అదే ఆర్పీలు ఎందుకు ఉంచుతున్నారు అంటే వాళ్ళ దగ్గర ఒక సంఘాలు ఉన్నాయి, వాళ్ళు రేపటికి ఉపయోగపడతారు, అందుకు ఆర్పీలు ఉంచారా? మరి అదే జగన్ గారు పెట్టిందే కదా. ఆర్పీలకి శాలరీ 10,000 చేశారు. ఎప్పుడైనా సరే ఆర్పీలకి శాలరీ ఉండడం ఎవరైనా చూసారండి? నేను ఒకప్పుడు ఆర్పీగా చేసి మానేసిన దాన్ని. ఒకప్పుడు రూపాయి శాలరీ ఇచ్చేవారు కాదు, ఇప్పుడు ఆర్పీలకు 10,000 జీతం ఎందుకు ఇస్తున్నారండి? మరి అంటే అడిగిన వాళ్ళు లేరు. వాళ్ళకైతే యూనియన్లు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, సంఘాలన్నీ కూడా వాళ్ళు రన్ చేస్తున్నారు. వాళ్ళ వల్ల రేపు ప్రయోజనం ఉంటుంది, వాలంటీర్స్ వల్ల ఉండదేమో అని అనుకుంటున్నారా? లేదా గత ప్రభుత్వంలో అప్పుడు చేస్తాం కాదు నన్ను, ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తే టీడీపీ హయాంలో కూడా చేస్తాం. మాకు ఇవ్వాల్సింది ఏంటంటే ఉద్యోగ భద్రత ఫస్ట్ ఇవ్వండి. 2,60,000 మంది అంటే తక్కువ కాదండి, చాలా కుటుంబాలు ఉంటాయి. ఇప్పుడు రోడ్డును పడ్డాయి, ప్రతి ఒక్క వాలంటీర్ బయటకు వస్తున్నారు. ఇన్ని రోజులు ఎందుకు ఆలోచించారంటే ప్రభుత్వం వచ్చింది కొత్త, ఏదో 2 నెలలు 3 నెలలు 6 నెలలు టైం తీసుకుంటుంది, జనవరి 1st అయినా సరే మాకు ఏదో గుడ్ న్యూస్ చెప్తుంది అనుకున్నాం సార్. కానీ అది కూడా లేదు ఇప్పటి వరకు కూడా.
కనీసం కొన్ని ఇంతమంది బయటకు వస్తున్నారు, కొన్ని ఇవ్వదు, ఇంతమంది బయటకు వస్తున్నారు, అయ్యో ఈ పరిస్థితి ఏంటని చెప్పి ఒక్కలైనా మాట్లాడుతున్నారండి? థియేటి వాళ్ళు మాకు అండగా ఉన్నారు, ఈ రోజు థియేటి వాళ్ళ సపోర్ట్ తోటి మేము ముందుకు వస్తున్నాం. ఇప్పటికి ఒక్కొక్క యూనియన్ మాకు సపోర్ట్ ఇస్తుంది, కానీ వచ్చిన ప్రభుత్వం మేము ఓట్లు వేస్తున్నా కదండి, అందరూ వచ్చారు, మా ఓట్లు లేకుండా రాలేదు కదా ప్రభుత్వం అన్నది. ఓకే అమ్మా దీప్తి గారు, ఒక నిమిషం మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సిరాజ్ గారు ఉన్నారు నెల్లూరు.